మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనే రెస్పాన్సిబిలిటీ మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం చేయాల్సినవి చేస్తూ ఉంటాం. సో లైఫ్ స్టైల్ అనేది డిజీజ్ రావటానికి, డిజీజ్ వచ్చిన దాని నుంచి బయటపడటానికి, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని కానీ రెండుటిని ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో లైఫ్ స్టైల్ అంటే ఏంటి? జీవన విధానం అంటే ఏమిటి? మనం తినే ఆహారం, మనం ఎన్నింటికి లెగుస్తున్నాం, ఎన్నింటికి పడుకుంటున్నాం, ఏం తింటున్నాం, మనం ఎంత ఆందోళన పడుతున్నాం, స్ట్రెస్ ఎంత పడుతున్నాం, మన సపోర్ట్ స్ట్రక్చర్స్ ఏంటి, మన ఫ్రెండ్స్ ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, లేదు మనం ఎక్కడ ఉంటున్నాం, అక్కడ పొల్యూషన్ ఏంటి, ఆ ఏరియాలో ఏమున్నాయి, మనం తాగే వాటర్లో ఏం కలిసాయి, మనం తాగే వాటర్ క్వాలిటీ ఏంటి, ఈ ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ ద ఎన్వైర్న్మెంట్ అది మనని ఎఫెక్ట్ చేస్తుందండి. సో మన ఫోకస్ ఎప్పుడు కూడా మనం వీటిని కరెక్ట్ చేసుకోవడం మీద ఉండాలి. సో అది కొన్ని మన చేతిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఒక జబ్బు రావడానికి ప్రతి వాళ్ళకి కొన్ని అన్మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని గురించి మీరు ఏం చేయలేరు. ఒకటి మీ వయసు, రెండు మీ తల్లిదండ్రులు, జెనెటిక్ మెటీరియల్. మీరు వాళ్ళని మధ్యలో మార్చుకోలేరు, ఏజ్ వెనక్కిపోదు. మిగతావన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్సే ఉంటాయి. అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయడం లేదు. మీరు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో కొంత సమయం మీకు మీరు కేటాయించుకోకపోతే మీ ఆరోగ్యము ఇంప్రూవ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు దానికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాల్సిందే. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా మీరు ఎంతో కొంత కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఒక 30-40 నిమిషాలు, 45 నిమిషాలు కనీసం క్రమం తప్పకుండా ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్, సైక్లింగ్, స్విమ్మింగ్, వాట్ ఎవర్ యూ ఎంజాయ్, జాగింగ్, వాకింగ్, వాట్ ఎవర్ యూ ఎంజాయ్, ఏదో ఒక రకమైనటువంటి ఫిజికల్, బ్యాడ్మింటన్ ఆడతారు కొంతమంది, ఏదో ఒకటి చేయాలి, ప్రతి వాళ్ళు చేయాలి. ఆహారం, నెక్స్ట్ ఆహారం. సో ఖచ్చితంగా మన ఫుడ్లో మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి తినాలి. ఫైబర్ ఉంటుంది వాటిలలో, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, వాటిని తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి మాత్రమే తినకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్, కన్వీనియన్స్ చూసుకోకూడదు. కంఫర్ట్ ఫుడ్ పేర్లు పెడతారు. కంఫర్ట్ ఫుడ్, కన్వీనియంట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇలా పేర్లు పెడుతుంటారు. అందరం తింటాం, నేను కూడా తింటాను. కానీ మీరు తినేదే అదే అవుతే ఖచ్చితంగా మీ ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది. అది తింటూ బెటర్ హెల్త్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. యువర్ హెల్త్ విల్ సఫర్ అండ్ యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్. మీకు అది వద్దు అనుకున్నప్పుడు మీరు దాన్ని మార్చుకోవాల్సిందే. వాటికి వేరే ఆల్టర్నేటివ్ ఏముంటుంది? అలాగే స్ట్రెస్ అనేది చాలా జబ్బులకి కారణమవుతుంది. ఎందుకంటే స్ట్రెస్లో మనిషి కార్టిసాల్ ఉత్పత్తి చేస్తాడు. స్టిరాయిడ్స్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల మనం రకరకాల జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఆ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ సోర్స్ ఆఫ్ స్ట్రెస్ మనలో మనం కూర్చున్నప్పుడు నా లైఫ్లో స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ స్ట్రెస్ నేను అంటే కెన్ ఐ డూ సంథింగ్ అబౌట్ ఇట్, దాని గురించి నేను ఏమైనా చేయగలనా? చేయగలిగితే ఖచ్చితంగా చేయాలి టు రెడ్యూస్ దట్ స్ట్రెస్. నేను ఏం చేయలేను, ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వచ్చింది అన్నప్పుడు దాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. అంటే వెన్ టు సే నో, ఓకే ఫైన్, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ, ఇది నేను చేయగలను, ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేనిది నా చేతిలో లేదు కాబట్టి నేనేం చేయను. ఆ స్ట్రెస్ తీసుకోకూడదు. లేదు, కొన్నిసార్లు కొన్ని ప్రొఫెషన్స్లో తప్పదు. హై స్ట్రెస్ ప్రొఫెషన్స్ ఉంటాయి అండ్ వీ క్యాంట్, అది లైవ్లీహుడ్ చేయొద్దని అయితే మనం చెప్పలేం. సో అలాంటప్పుడు వాటిని తగ్గించుకోవడానికి మార్గాలు వెతుక్కోవాలి. అంటే ప్రాణాయామం చేయటం కానీ, మెడిటేషన్ చేయటం కానీ, యోగా చేయటం కానీ, ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. అప్పుడు దానివల్ల జనరల్గా ఎక్సర్సైజ్ చేస్తే నా పర్సనల్ ఒపీనియన్, పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయింది కూడా ఏంటంటే, మీరు ఎప్పుడైనా విపరీతమైన స్ట్రెస్, డిప్రెషన్ లాంటి వాటిలలో ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ని కనుక ఒక మార్గంగా ఎంచుకుంటే, వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ హెల్ప్స్ యూ ట్రెమెండస్లీ. చిన్న డిప్రెషన్స్, చిన్న మానసిక ఆందోళనలు, యాంగ్జైటీలు జస్ట్ ఒక వాక్ తీసుకోవటం ద్వారా పోయిన సందర్భాలు. అంటే ఒక వాక్ మీరు వెళ్ళారు, ఫ్రెండ్తో సరదాగా నడుచుకుంటూ వెళ్ళారు, ఏదో మంచి చెడు మాట్లాడుకున్నారు, మీకు సొల్యూషన్ దొరికిపోతుంది. సో ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లోపల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దే ఆర్ కాల్డ్ హ్యాపీ హార్మోన్స్. న్యాచురల్లీ యూ ఆర్ హ్యాపీ. ఆ డిప్రెషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఉన్నాయి, మందులు కాకుండా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో యూ షుడ్ ఎక్స్ప్లోర్ దట్. సో అండ్ దెన్ నాలుగోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన అలవాట్లు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాము స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇవన్నీ
అంటే డ్రగ్స్ కానీ మోడర్న్ డేలో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, అందరూ ఇవి యూత్ అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు ఓన్లీ మెన్ వరకు మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీబడి, ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దట్ అండ్ ఇట్స్ జనరలీ హార్మ్ఫుల్ ఫర్ ద హోల్ సొసైటీ. యూనో చిన్న పెద్ద కూడా తాగటం అనేది కల్చర్లో ఒక భాగం అయిపోయింది. మనం దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చేసింది. అంటే అయితే సో వాట్ వీ కెన్ సే అంటే తప్పు పట్టడానికి లేదు కానీ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్. సో మనం తాగుతుంది, ఏం తాగుతున్నాం, ఎంత తాగుతున్నాం, ఎంత వాల్యూమ్లో తాగుతున్నాం, ఎన్నిసార్లు తాగుతున్నాం, మన లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా, ఇలా చూసుకోవాలి. అండ్ డెఫినెట్లీ స్మోకింగ్ ఆర్ డ్రగ్స్ ఆర్ హార్డ్ డ్రగ్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ డెట్రిమెంటల్ టు యువర్ లైఫ్ స్టైల్ అండ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ గుడ్ హెల్త్ వైల్ డూయింగ్ ఆల్ దిస్. సో ఒక మంచి హెల్త్ కావాలి అని అంటే దాని బేసిస్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. If your lifestyle is good, you can prevent so many diseases, and despite the modern lifestyle, you can still maintain good health if you focus on your exercise, diet, stress. అది అన్నిటినీ మేనేజ్ చేయాలి. నేను డైట్ ఒకటి చేస్తాను, లేకపోతే నేను ఒక స్ట్రెస్ ఒకటే చూసుకుంటాను, లేదా నేను మందులు వేసుకుంటాను, ఇలా అంటే కుదరదు. సో యూ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ వాట్ యువర్ మెయిన్ ఫోకస్ షుడ్ బి.